రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నిన్న మాట్లాడితే కోర్టులు మీడియా సమన్వయంతో పనిచేయాలన్నాడు. ఇది సమన్వయమా? ఏమంటుండు? కోర్టులు మీడియా సమన్వయంతో పనిచేయాలి. ఇప్పటి వరకు హాజీపూర్లో ఏది ముగ్గురు అమ్మాయిల మీద రేపు జరిగి కింది కోర్టు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక కేసులోనేమో ఉరి, ఇంకో కేసులో లైఫ్. ఇప్పటిదాకా 5 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నదండి. మాజీ చీఫ్ జడ్జి గారు మాట్లాడుతున్నారు, సోమూటో కింద కేసు పెట్టుకుంటే తీసుకుంటా అంటున్నారు. ఇంత అన్యాయం జరిగినా, ఇంత ఓపెన్ గా మాట్లాడినా, మేము తీసుకుపోయి అప్లికేషన్ ఇచ్చినా, లేకుంటే మీరు అంటారు కదా ఎవరు ఇచ్చిందని, మేము అప్లికేషన్ ఇచ్చినా ఎట్టి పరిస్థితులలో మోహన్ భగత్ మీద కేసు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పెట్టాల్సిందే, ఆయన పిలిపియాల్సిందే. స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు అనేది దేశ ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు అన్న మీద కేసు పెడితే ప్రజలకు కూడా తెలుస్తుంది వీడు అబద్ధాలు చెప్పిండు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ సరి అయిన పని చేసి అస్సాంలో చేసిండ్రు, ఏం తప్పేం మాట్లాడలే. వీళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు కనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద పోరాడమనే చెప్పిండు తప్పితే ఆయన ఏం చెప్పలే. దానికి కేసా? అక్కడ ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి కేసు పెడతాడు. ఇవాళ మనం బీజేపీకి వ్యతిరేకంగా అప్పటి నుంచి కాదు, దేశ స్వాతంత్రం వచ్చిన బీజేపీ ఐడియాలజీకి వాళ్లకు మనకు సంబంధం లేదు. ఎన్నడూ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. అలాంటిది మన గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. తప్పనిసరిగా ఇక్కడ కూడా కేసు పెట్టాల్సిందే. అప్పుడన్నా మోహన్ భగత్ కు ఆలోచనలో మార్పు వస్తుంది. ఇక ముందు ఇలాంటి స్టేట్మెంట్లు కానీ రెచ్చగొట్టడానికి, కాంగ్రెస్ ను దిగజార్చడానికి రాహుల్ గాంధీ మీద కేసులు ఎట్లా పెట్టిండ్రు. కాబట్టి నేను పోలీస్ స్టేషన్లు ఇచ్చిన ఈ కాపీలందరూ కూడా మీకు పంపిస్తున్నా. పోలీస్ స్టేషన్ల స్టేషన్ సిఐకి ఇచ్చిన, అదేవిధంగా మీకు కూడా ఇస్తున్నా. ఇది చాలా సీరియస్ కేసు, రోజు జరుగుతూనే ఉంటుంది. కేటీఆర్తో ఆందోళన కానీ ఇది మా రాహుల్ గాంధీ మీదనే కేసు పెట్టింది. కాబట్టి ఇది షుడ్ టేక్ వెరీ సీరియస్. మోహన్ భగత్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, పిలవాలి. ఇంకోసారి ఇలాంటి భాష మాట్లాడకుండా చూడాలి. ఎట్లనైనా బీజేపీలకు నోరు లేదు, వేరేది మాట్లాడతారు. కానీ ఎవరు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికి లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీకి అర్హత కాదురా బాబు. ఈ దేశానికి త్యాగం గురించి చేసిన కుటుంబం రా బాబు. నువ్వు ఏం త్యాగం చేసినావు కిషన్ రెడ్డి? ఇవాళ రేపు ఏమన్నా ఉంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ మీద అటాక్ చేస్తే ఏది గొప్పతనం అనుకుంటున్నావు, లేకుంటే నీకు ఏదన్నా లబ్ధి పొందుతున్నాను. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కూడా చాలా మాట్లాడవలసి వస్తుంది. నేను కూడా మాజీ పిసిసి ప్రెసిడెంట్, 3 సార్లు నేను రాజ్యసభ మెంబరు. ఏం మాట్లాడుతున్నావు? అర్హత ఏమిరా? అర్హత ఎక్కడన్నా పోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్య దేశం ఇదేమో పాకిస్తాన్ అరవై హైదరాబాద్కి ఎందుకు వస్తున్నామని అడుగుతున్నాము. ఏం మాటలు ఇది? లబ్ధి ఏదంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే హీరో కావాలనుకుంటు, హీరో కావు, జీరో అవుతావు. ఇంకోసారి మాట్లాడితే మేము కూడా సరి అయిన జవాబు చెప్తాం. త్యాగం చేసిన కుటుంబం, వాళ్ళ నాన్న దేశానికి త్యాగం చేసిండు, వాళ్ళ నాన్నమ్మ దేశానికి ప్రాణాలు అర్పించిండు. మీరెవరికి అర్పించిండు? మహాత్మా గాంధీ చంపిన దేశం మీది పార్టీ. మీరు మాట్లాడతారా? మేము ఏదో ఓపిక పడుతుంటే మీరు ఇష్టపడినట్టు మాట్లాడుతుండ్రు. ఎప్పుడు పడితే అప్పుడే మాట్లాడుతుండ్రు. అన్నిటికంటే ముఖ్యం ఆయన ఎందుకు వస్తున్నాడు, ఆయన ఏ అర్హత అంటున్నాడు ఆయనకు తెలియదేమో. పార్లమెంట్ లో కూర్చుంటట్లేడు. ఆయన అపోజిషన్ లీడర్ రా బాబు, ఏడికన్నా పోవచ్చు. ఈ షుడ్ గో టు మణిపాల్ పోయిండు, ఇక్కడ కూడా వస్తాడు. ఎక్కడికంటే ఆయన పోతాడు. ఆయన మణిపూర్ పోయిండు, ఎక్కడన్నా రోజు బీయింగ్ అపోజిషన్ ఈ గాట్ ఆల్ ది రైట్. నరేంద్ర మోడీకి ఎంత రైట్ ఉన్నది, ఈయన కూడా అంతే రైట్ ఉన్నదని కిషన్ రెడ్డికి చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అదే 6 గ్యారెంటీలు మేము 5 ఏళ్ళు మాకు ఓట్లు వేసిండ్రు భయ్. నువ్వేంది అడిగేది? ప్రజలు అడుగుతారు. 5 ఏళ్ల లోపల మేము అన్ని పూర్తి చేస్తాం, 1 by 1 చేస్తాం. మీరు చేసిన అప్పు అడిగినరా ఎప్పుడన్నా? నరేంద్ర మోడీ అడిగినా ఇంత అప్పు చేస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళని అడిగినారా బాబు? బీఆర్ఎస్ లోపలప్పుడు అండర్స్టాండింగ్ ఎక్కడ అటు చూసి మమ్మల్ని అంటారు. వాళ్ళకు వేన్ థ్రెట్ మాతోటే ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత పాపులర్ అయిండు. ప్రజల సమస్య తెలుసుకుని జిత్తిన హిస్సేదారి భాగీదారు అన్నాడు. 50% సీలింగ్ ఎత్తేస్తాడు. నిజంగానే మీకు కొద్ది ఆలోచన ఉంటే ఈ దేశంలో పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే కుటుంబం ఎవరితో అది ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా అమ్మేసుకుంటున్నారు. ఏది అసైన్ భూములు కానీ దున్నేవాడికే భూమి ఇచ్చింది కానీ ఇవన్నీ ఎవరు చేసిండ్రు? కిషన్ రెడ్డి గారు కొద్దిగా మీరు ఏది నీ లిమిట్లో మాట్లాడు, లేకుంటే మేము కూడా మాట్లాడతాం. మాకు కూడా మాట వస్తుంది. ఏ అర్హత ఉన్నదో అంటారు. నువ్వు పార్లమెంట్లో కూర్చుంటావు, ఆయన అర్హత చూడలేదు. ఎట్లా మాట్లాడతాడు మీ ప్రధానమంత్రి? అన్ని మీరేమేమి తప్పులు చేసి అన్ని ఎండగడుతుండా లేదా? ఇక్కడికి వచ్చి మీ ఇందు సంగతి కూడా మాట్లాడతాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా తప్పనిసరిగా నెరవేర్చడానికి ఆయన వస్తున్నాడు. అన్నిటికంటే సంవిధాన్ బచావ్ అనే నార మీద వస్తుండు. సంవిధాన్ను పక్కకు పెట్టాలని, దేశాన్ని ముక్కలు చేయాలని మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించడానికి చూస్తున్నారు. మీరు నఫరత్ పైదా కరో అని మీరు చూస్తారు. నఫరత్ చూడో ప్రేమ్ బడా వద్దనుకు వస్తున్నాడు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.